మన ఓట్లు సీట్లు కావాలి మన ఇక్కట్లు పట్టవా ఈ దద్దమ్మలు మనకెందుకు. కేంద్రంలో సంకీర్ణం బీజేపీకి 200 సీట్లు దాటవు. రాష్ట్రంలో 12 సీట్లు బీఆర్ఎస్ గెలుపు ఖాయం. తులం బంగారం తుస్సు అడిగితే కాంగ్రెస్ కసు. గ్యారంటీలపై ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు రేవంత్. హరీష్ సవాల్కు సీఎం ఎందుకు స్పందించలే. ఆయన బట్టి విక్రమార్క కాదు ఒట్టి విక్రమార్క. సాగునీటి మంత్రులున్న కాళ్ళలో నీళ్ళే లేవు కేసీఆర్. హామీలపై నిలదీత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రజల నుంచి నిరసన. 6 గ్యారంటీలు రుణమాఫీ ప్రశ్నలు వర్షం. హామీలు తీర్చకుండా గ్రామాలకు రావద్దని హెచ్చరిక. అన్నపూర్ణగా తెలంగాణ ఆహార ధాన్యాల ఉత్పత్తులు వృద్ధి రేట్లో టాప్. దళిత జాతికి వెలకట్టి రోజుకో దుర్మార్గం. దళితులను కించపరిచిన కాంగ్రెస్ నేత ఓట్లు అమ్ముకోవద్దని చెప్పినందుకు సొంత సామాజిక వర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు. ఎమ్మెల్యే కనమపల్లి సోదరుడి నిర్వాహకం. దళితుల సభలు వారిపై కులంపై నింద. అడ్డు అదుపు లేని నేతల నోటి దురుసు. కాంగ్రెస్ బీజేపీ రిమోట్ బాబు చేతిలో. షర్మిల నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి. ఆయన వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడే. ఓ టీవీ ఛానల్తో వైఎస్ జగన్. సీఎం రేవంత్కు ఢిల్లీ సమన్లు. భయపడం. బీజేపీ నోటీసు. రాజకీయంపై సీఎం ఘాటు సమాధానం. అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో కాంగ్రెస్ నోటీసులు. గాంధీ భవన్లో అందజేసిన ఢిల్లీ పోలీసులు. ఇంతకాలం ఈడీ, సిబిఐ, ఐటీ, ఇప్పుడు ఢిల్లీ పోలీసుల. సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీకి 200 సీట్లు దాటవు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం. మోడీ హోదా ఎత్తుకెళ్తాడట. ఎన్టీఆర్ వచ్చాక సంక్షేమం మొదలు. బీఆర్ఎస్ హయాంలో అంతకు మించి సంక్షేమం. ఖమ్మం రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్. డబ్బు రాజకీయాలను ఓడించాలి. ఎర్ర జెండా ఔన్నత్యాన్ని చాటాలి. కమ్యూనిస్టుల పోరాటం వల్ల సంక్షేమ పథకాలు. పుట్టపాక రోడ్ షోలో చెరుకుపల్లి సీతారాములు. ప్రజలు ఓట్లు అడిగే హక్కు మాకే ఉంది. ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్. మేమేమైనా మీ భార్యలేమో. మాకు ఉచిత చీరలు అవసరం లేదు. ఉద్యోగాల నీటి వసతులు కల్పించండి. గ్రామంలో కనీస సౌకర్యాలకు ఇబ్బందులు. బీజేపీ జేడీఎస్ కూటమికి ఎదురుదెబ్బ. ఇబ్బందికరంగా మారిన ప్రజ్వల్ రేవణ్ ఉదంతం. 789 టీఎంసీల కోసం పోరాటం. 1000కి పైగా దేవగౌడ మనోడు రాసలీలలు. సీఎం రేవంత్కు నోటీసులు. రేపు విచారణకు హాజరు కావాలన్న ఢిల్లీ పోలీసులు. మరో 4 కాంగ్రెస్ నేతలు కూడా. రిజర్వేషన్లపై అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. భాజపా ఫిర్యాదు. కేసు నమోదు. భాజపాపై పోరాటం చేస్తున్నందుకే కేసులు అన్న రేవంత్ రెడ్డి. 955 టీఎంసీల అవసరం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తెలంగాణ నివేదిక. 1144 టీఎంసీలు కావాలని ఏపీ. కృష్ణా జిల్లాలో ఉభయ రాష్ట్రాల జలవసరాలకు 2099 టీఎంసీలు. ఖమ్మంలో కాంగ్రెస్ విజయానికి కృషి. ఉప ముఖ్యమంత్రి భట్టి. జైలు లేదంటే బెయిలు. ఇండియా కూటమి నేతల పరిస్థితే. అవినీతిలో నాడు భరాస, నేడు కాంగ్రెస్. అభివృద్ధి సంకల్పం కమలం సొంతం. కొత్తగూడెం, మహబూబ్నగర్లో జేపీ నడ్డా. గడువిస్తే అధికారులు నిద్రపోతారు. ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూ పోతాయి. అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశించిన సుప్రీంకోర్టు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి. గోదావరి నీళ్లు తరలిస్తామంటున్న మోడీ. సీఎం భాజపా ఎంపీలు ఎందుకు స్పందించట్లేదు. కేంద్రంలో సంకీర్ణమే నామా మంత్రి అవుతారు. ఖమ్మంలో భారత సీఎంకు ఫేస్ షాక్. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో రేవంత్కు నోటీసులు. అమిత్ షా ఫేక్ వీడియో దేశమంతా వైరల్ కావడంతో కేంద్ర హోంశాఖ సీరియస్. టీపీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్కు 91/160 సిఆర్పీఎస్ కింద నోటీసులు. మరో 4 టీపీసీ సోషల్ మీడియా బాధితులు కూడా. గాంధీ భవన్కు వచ్చి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు. బీజేపీని ప్రశ్నించినందుకే నోటీసు. ఇలాంటి వాటికి నేను బెదిరేది లేదు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలో సంకీర్ణం. బీఆర్ఎస్ కీలకం. ఖమ్మం బస్సు యాత్రలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. బీజేపీకి 400, 370 కాదు 200 సీట్లు కూడా దాటవు. రాష్ట్రంలో బీఆర్ఎస్ 12 సీట్లు గెలవబోతుంది. మోదీ గోదావరి ఎత్తుకుపోతారంటే కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు. నేనైతే నా తల తెగినా కూడా ఒప్పుకునేవాడిని కాదని చెప్పేటోడిని. సీఎం క్షమాపణ చెప్పాలి. ఆర్ఎస్ఎస్ బీజేపీపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అవసరమైతే కోర్టుకు ఈడుస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రమాణానికి సిద్ధమా. రిజర్వేషన్ రద్దుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు బండి సవాల్. రేవంత్ని ఎందుకు అరెస్ట్ చేయరు. తప్పుడు ప్రచారం కేసులు. అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేశారు. రేవంత్ను చేయాల్సిందే. హరీష్ రావు. మాకు మోదీ మీకెవరు. ఒకటిన ఢిల్లీకి రండి. అమిత్ షా ఫేక్ డీప్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు. ఉపయోగించిన ఫోన్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తీసుకురావాలని సూచన. నోటీసులు భయపడేది లేదు రేవంత్. రేవణ్ కేసు నుంచి మళ్లించడానికి టీపీసీ 15 రోజుల సమయం కోరాను. లీగల్ సెల్. రేవంత్ను కోర్టుకు ఈడుస్తున్న కిషన్ రెడ్డి. ఏదో కాంగ్రెస్ కుట్ర. మా ప్రసంగాలను వక్రీకరిస్తూ వీడియోలు. బీజేపీని నేరుగా ఢీకొనలేక కుతంత్రాలు. ఈసీ వీటిని తీవ్రంగా పరిగణించాలి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఫిర్యాదు చేయాలి. ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ని గెలిపించండి. కర్ణాటకలో డట్టి పిక్చర్. దేవగౌడ మనోడు ప్రజ్వల్ రేవణ్ రాసిల్ల ప్రపంచం. పెన్ డ్రైవ్లో 2970 అశ్లీల వీడియోలు. జేడీఎస్లో కలకలం. ఓయూ సెలవులపై రాజకీయ దుమారం. మే 1 నుంచి 31 సెలవులు ఇస్తున్న చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు. ఏటా ఎలాగిస్తామని నీటి కరడు సమస్యలు ప్రస్తావిస్తామని వెల్లడి. ఈ ఏడాది సెలవులపై కేసీఆర్ విమర్శ. కూటమి ప్రధాన అభ్యర్థి ఎవరు. జైల్లో కూటమి నేతలు హేమంత్ సోరెన్, కేజ్రీవాల్. అలాంటి వారికి అధికారం ఇస్తే పాలన ఎలా. తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థత పాలన. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యం మేలింది.